ఎఫ్ఎస్ఎల్ మొత్తం కాంగ్రెస్ పార్టీ తీసేసి తుర్కోళ్ళకి అప్పచెప్పే పని మీద కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇవాళ రాహుల్ గాంధీ కుల్లా చెప్పి మనందరిని ఎక్స్రే చేస్తారట, మన ఇండ్లని ఎక్స్రే చేస్తారట, మనకున్న ఆస్తులన్నింటినీ ఎక్స్రే చేస్తారట, ఎవరికి ఎంత ఉండాలో నిర్ణయిస్తారట, మిగిలిందంతా కూడా తుర్కోళ్ళకి ఇస్తారట. రేవంత్ నీకున్న ఆస్తిలో సగం తుర్కోళ్ళకి ఇచ్చినాక మాట్లాడు. ఫస్ట్ ఇవాళ రోజే రేవంత్ నీకున్న ఆస్తి మొత్తంలా సగం తుర్కోళ్ళకి ఇచ్చినాక నువ్వు మాట్లాడు. ఎందుకంటే రేవంత్ నువ్వు కూడా ఏబీవీపీకి వచ్చినావు, రేపో మాపు బీజేపీలకు వస్తారంటున్నారు, రేపో మాపు బీజేపీలకు వస్తారంటున్నారు. ఆల్రెడీ గుజరాత్ మోడల్ లెక్క తెలంగాణ చేస్తాము అన్నాడు ప్రధానమంత్రి. పక్కకేనాడు మీడియాతో చూపించింది. बड़े भाई मोदी जी मेरे बड़े भाई जैसा है, आप जैसे गुजरात को किए वैसा हम तेलंगाना को हम करेंगे, हमारा सहायता करिए. గుజరాత్ మోడల్ రైనా తెలంగాణ మేబీ అన్నాడు. ఆ తెల్లారి నుంచి రాహుల్ గాంధీ ఉద్యోగం పీకేస్తా అంటున్నాడు. ఆ తెల్లారికే రాహుల్ గాంధీ ఉద్యోగం పీకేస్తా అంటున్నాడు. ఇక రేపో మాపో బీజేపీలకు వస్తారని పుకారు నడుస్తా ఉన్నాయి. దానికి తగ్గట్టే రేవంత్ బిహేవియర్ ఉన్నది. చాలా జాగాలలో డమ్మీ క్యాండిడేట్లను పెట్టినట్రా. చాలా జాగాలలో డమ్మీ క్యాండిడేట్లను పెట్టినట్రా. నేను ఒక మిత్రుడిగా అయితే నేను ఆహ్వానిస్తా అని చెప్పిన బీజేపీలకి. ఫైనల్ గా నడ్డా గారు నిర్ణయం చేయాలి, మిత్రుడిగా అయితే నేనైతే రమ్మని చెప్తున్నా. వీళ్ళంతా ఇటువంటి అబద్ధాలు చెప్పి బీజేపీ బీఆర్ఎస్ దోస్తి, బీజేపీ బీఆర్ఎస్ దోస్తి అని చెప్పి తుర్కోలని బేవకూఫ్ చేశారు. రాయలు అసెంబ్లీ ఎలక్షన్ తుర్కోలందరూ బేవకూఫ్ చేశారు. వాళ్ళు పిచ్చల లెక్క మొత్తం ఓటర్ని తీసుకుపోయి కాంగ్రెస్ కేసారు, ఆ కేసీఆర్ ని ముంచారు. ఆ కేసీఆర్ బతుకుండగా బీజేపీని జర కంట్రోల్ చేసాడు పెరగకుండా ఈ రాష్ట్రంలో. ఆయనతో ముసలోని ముంచిర్రు. కాంగ్రెస్ వాడు ఎక్కడ కూడా బీజేపీని కంట్రోల్ చేయలేడు. ఎడజేతుడు దేశం కాంగ్రెస్ మొత్తం ఖాళీ అవుతున్నది. ఈడ కూడా రేవంత్ కూడా కాంగ్రెస్ ఖాళీ చేసి బీజేపీలోకి వస్తాడు. సో ఇండైరెక్ట్ గా రేవంత్ కూడా బీజేపీకే మద్దతు పలుకుతా ఉంటాడు. అట్లాంటప్పుడు ఎన్నికలు ఎందుకు? ఈ రాష్ట్రంలో ఇంత ఎండలల్లో 43 డిగ్రీలల్లో ఏం సీనన్న చెప్పుర్రి, ఎందుకు 43-44 డిగ్రీలలో ఎందుకు? ఇంకో విషయం, ఎన్ఆర్ఐల విషయం.